చిత్తరి వత్తరి వంబా చిత్తరి వత్తరి వంబా చిత్తరి వత్తరి వంబా చిత్తరి వత్తరి వంబా రెండు చిత్తలు కలక్కిన యమ్మా రెండు చిత్తలు కలక్కిన యమ్మా చిరమత్త కలే కొట్టెనమ్మా చిరమత్త కలే కొట్టెనమ్మా చిరమత్త కలే కొట్టెనమ్మా చిరమత్త కలే కొట్టెనమ్మా ఎన్కట్ట వేరెంత బిడ్డే ఎన్కట్ట వేరెంత బిడ్డే ఎన్కట్ట వేరెంత బిడ్డే వచ్చింది మర్దలంటే ఒక చెల్లెలతో సమానం చెల్లెళ్ళంటే మర్దల్లో సమానం మర్దలంటే చెల్లెళ్ళతో సమానం చెల్లెళ్ళంటే నాకు మర్దలతో సమానం దక్కలు ముండవుడుగా చెల్లెళ్ళు వచ్చినప్పుడు దాన్ని ఈడ్చి షాకిలు తన్నదా అక్క ఏళ్ళు వచ్చినప్పుడు తన్నలా మరదలు వచ్చినట్టు రప్పని కాళ్ళ మీద వాడు మోక్షం దొరుకుతాయి అది నేను వంగడి పోయి అయ్యో అది నేను అది నేను వంగడి పోయి అది ముంగట మూడరాయే ముంగట మూడ అది ముంగట మూడరాయే నా మరదలు వచ్చిందని నవ్వుపేట అంగడి పోయినా సువర్ణ దగ్గర లేదు సువర్ణ దగ్గర మనకు నవ్వుపేట అంగడి సువర్ణ దూరము నవ్వుపేట అంగడి ఏది సోన్ దాటంగా నవ్వుపేట అంగడి సోన్ దాటంగా నవ్వుపేట అంగడి నాకు అనుకున్నా నా మరదల్ని ఆట నాకు ఉందా అంటే అవురా గోవింద్ అంటే ఏంటో నువ్వు ఏం చేసిస్తావు బాబా గోవింద్ అంటే ఏమిటి గోవింద్ అంటే అంటే తిరుపతి వెంకటేశ్వరుడు గోవింద్ అని అంటారు వాళ్ళు అరే అయ్యా గాడి ఈయన నేర్చింది కానీ నాకు నేర్లేదట నువ్వు ఒక అయ్యా నువ్వు ఒక గాడితో సమానం గాడి అయ్యా ఈయన నేర్చింది నాకు నేర్చింది అలాంటి కాదు గోవింద్ అంటే
పట్టి షాతులు తట్టిందనుకో ఎవరు అతిథులకి ఆత్మవిచారము ఆత్మవిచారము దున్నపోతుకి ఏమిగా దూది పరుపు ఇల్లు ముచ్చటి వాడికి విలనాదయమేలా మరురంకముండకు మానమేలా దాని అర్థమైంది చెప్పు నాయన బాబా 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 కోజబాబులు ఎంతను నువ్వంతా అతిథులకి ఎలాగా మరి ఏది శాస్త్రము పురాణము ఏది చెప్పినా ఏది చెప్పినా కానీ వాడికి వినబడుతుందా మరి వినబడుతుంది అతిథులకి ఎలా ఆత్మవిచారము దుఃఖిమోతుకి ఏమి దూది పరుపు మరి వాడికి ఒక సన్నముగా ఏనాడుగా ఒక మంచం వేసినా వాడికి దూది అంటే మంచం పనికిరాదు వాడికి దుక్కిలో దున్నపోతు ఏ విధంగా ఉంటాడో వాడే మంచివాడు మంచివాడు వాడా దున్నపోతు ఆ విధంగా దుక్కిమోతుకి దూది పరుపు ఇల్లు ముచ్చటి వాడికి వినడం దైవేలా మర్రంకు ముండకు మానమేల అంటే దాని తాత్పర్యం అయ్యా దొరికిపోయినవి ఇప్పుడు ఆడిపోతుంది అంజా కొడుక నీ పొత్తిలో అంజా కొడుక ఆడిపోతుంది అయ్యా ఒక మాట ముండ కొడుకు ఏం చేస్తాడంటే ముండ కొడుకుని ఎవరు లంజ కొడుక అంటే మాట వాడు ఏం చేస్తాడంటే ఆయిల్ ముంచాలా ఈలు ముంచాలా వాడి పని ఈలు ముంచాలా ఈలు ముంచితే పెద్ద పెరుగుతా వాడు పైసలు ఇస్తే పెద్ద పెరుగుతా అని వాడు నాకు నాయసుడికి అది మరురంకు ముండకు మానమేల అని చెప్పి మరి ఒక్క భర్తను ఏలి ఆ భర్తను ఏలి ఏ విధంగా అంటే సంసార యోగము చేస్తేనే అది ముక్తి పరం దొరుకుతుంది. మధ్యరావు నాకు పెళ్ళైంది 3 పిల్లలు ఉన్నారు. ఒక మాట మొన్న మర్దన చేసుకున్నాక ఇంకొకరిని ఎత్తుకొని పోయినా కానీ మర్దన ఇంకా 3 కనుక్కొని రా అని చెప్పిన నువ్వు ఇంకా 3 కానీ నువ్వు దోలకొచ్చిన నా పెళ్ళమని చెప్పేసి అనుకున్నావు. ఇట్లా ఉండాలి రావుడు బాడకావు అయితే నరలోకంబులో ఆ విధంగా అంటున్నావు కానీ యమలోకంబులా ఏం చెప్తావు నరక విధముగా పాపుల అయ్యా అయితే మా తండ్రి ఎవరు అర్జునుడు అయ్యా మా తల్లి ఎవరు సుభద్ర మా తల్లి మా తండ్రి అభిమానుడు మా తల్లి సుభద్ర నేను వీర అభిమానుడు వాడు అభిమాను అరే అభిమానుడు నేను ఆనందపడుతున్నా అంటే సభకు మెప్పైనట్టు ఆ యొక్క పురాజనుడు అంటే అంటే ఒక్క తల్లికి పంటికి 10 ఉడికేంది నందికి 10 పిల్లలు మా తల్లి ఎవరు సుభద్ర మీ మామయ్య మా మామ శ్రీకృష్ణ పరమాత్ముడు చిన్నవాడు మా ఇంకా పెద్ద మామ ఎవరు బలరామదేవుడు బలరామదేవుడు పచ్చిలంగా
నాకు గుర్తయ్యా ఇది ఎట్ట గుర్తు చెప్పయ్యా 3 జిల్లాలకు పేరైనాడు ఒక్కడు పాండురాజు నాకు పరమతాతర వరపాల మా పరగ తాత అంటే పండితుడవు ముందాత విశ్వంచారి ఆ విధముగా కాపాడిన కాలకర్తలు మా పాండు వంశములో పుట్టిన వాడలుగా ఏదో విశ్వంచారి ఆ విశ్వంచారి ఆ విధముగా ఎలాంటిగాను పాండవులను ఏ విధంగా ఉంచాలి మరి ఇక్కడ పాండవులని ఏ విధంగా ఉంచాలని చెప్పి ఆ ఎవరు విశ్వంసారి మా తాత ముందాత తెలుసా ముందాత నాకు గుర్తు ఏముంది నాకన్నా ముంగట భీష్మచారి సంతోడు నా ముంగట ఏందయ్యా అంటే మీకు బాధ గాని అప్పటి కాదు అప్పటి ఆటగాన్ని ఏంది ముచ్చట మాట ముచ్చట అప్పటి అందరు చూసుకుంటూ ఈ సంచోడు ఎంత గీడు అవురా దక్కలు ఉండవు ఏమిరా అయ్యా నా అన్నముది మా అన్నముది నిన్ను ఈ గంట మీకు జోరుకు రాకుంటే నువ్వు చచ్చిపోతున్నావు మీ ఇద్దరికి అయ్యేలా అడ్డడే కత్తుండే అయ్యా రాంగ రాంగ అనుకున్నారా ఏమన్నా కానపురంలా ఏమంటా బస్సులా అయ్యా దండి దూరం వాచన అయ్యా వాళ్ళు రాజు నాకు పరమ తాతరోరి ద్వారపాల అనగా ఇంకో విషయం ఎవరంటే మా మునుముత్తరి మామగారు మా ఎవరు బలరాముడు బలరామమూర్తి నాకు ఎవరు మామ నాకు మామరా మామ అంటే పిల్లలిచ్చే మామ బలరాముడు శ్రీకృష్ణ పరమాత్ముడు ఆ రేపిల్లవాడే గోపాలకృష్ణుడు సంటోడు అంటే చిన్నోడే ఇగో ఏ విధంగా అంటే తెప్పలాంటిగా ముగ్గులు వచ్చిన కొండలాంటి వర్షం వస్తే కానీ తెప్పలాంటి వేసేవాడు మా అన్నయ్య మా కృష్ణ పరమాత్ముడు మా మేనమామ మరి అయ్యా ఇప్పుడు అదంతా కాదు ఇప్పుడు ఆడిపోదాం ఇక ఎవరు ఇవంతా అయ్యా నాకు నెత్తంత కరం అయితే కాదు ఇంకో మాట మరి మా తల్లి ఎవరు మీ తల్లి సుభద్ర ఆడ ఉంటది బస్ ఆడ అట్టగాడరా ఇగో మా తల్లి సుభద్రాదేవి అని కాబట్టి ఎప్పుడు రేయమ్మగలు ఎప్పుడైనా ఏమంటుంటే మా అన్న బలరామ దేవోదం చెప్పింది ఓ అదే పోతున్నాడు గోపాల దయరావా
మా చిన్నన్న అన్న నీవెప్పుడు కంటి పాపల్లాంటిగా కాపాడేవాడు ఎవరు మా చిన్నయ్య మా చిన్నన్న అంటే ఇప్పుడైనా కావలసింది ఏంటి మా అన్నయ్య దగ్గరికి మాత్రము మా అన్నయ్య దగ్గరికి వెళ్ళాను అబ్బా మరి నాకేమిస్తున్నాడు నా కొడుకు నేను సంతోషంగా ఉన్నాను గది అబ్బా అంటే కోడలు ఇచ్చే ఆవు నువ్వు మాత్రం అమ్మా నువ్వు ఒక ఏంటి దీపములో నూనె లేకుండగా సమరు లేకుండగా ఆవు. కళ్యాణం చేస్తామని చెప్పాడు మరి ఇప్పుడు మా యొక్క ఆ, ఇప్పుడైనా మరి ఎక్కడ అమ్మ ఆ, ఆ, ఇప్పుడు ఎక్కడ పోదాం రేపు కుమారుడు వచ్చే సమయమైంది ఆ, నాయనా, గోపాలదేవా కాపాడదేవా గోపాలదేవా వినాకుల పోష దేవా 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 నాయనా, చల్లగా ఉంది. ఏనాడు కాని ఆ, ఎన్నడూ పిలిపించిన నేను బడిలో చదువుకున్నా ఆ, కానీ విద్యాభ్యాస అయ్యా ఒక్క మాట నేను ఏయ్, ఏయ్. బడిలో చదువుకున్నాను కాబట్టి విద్యాభ్యాసం మరి మంత్రి వారిని తోలిచిన అవును తోలిసి మరి ఏమి విచారమో నాకు తెలియదు ఆ, తల్లి ఆ. మరి అది ఏమి విచారము మీ మేనమామ ఎవరు ఎవరు పెద్ద మామ పరమదేవుడు మరి చిన్నన్న కృష్ణ పరమాత్ముడు అందుకని మీ ఆ నవయోగం ఎక్కడికంటే నీకు మాత్రం పిల్లనిస్తానని మా అన్నయ్య అభయం ఇచ్చాడు అమ్మ తల్లి ఏయ్ ఆ, మంత్రి వారి అంటే ఒక్క మాట ఏమాటంటే మన మాట మనకు లెక్కలేదు మామగారైనా తాత్పర్య మనకు పిల్లలు ఇస్తాను చెల్లిలా అంటే ఆ మాట విను. ఆ? మరి ఇప్పుడు మనము ఆడిపోదాం తల్లి ఇప్పుడా సరే. మనమైనా ఆ, మనమైనా ఢిల్లీకి వెళ్దాం అంటే మా మామగారు మామగారి దగ్గరికి వెళ్ళి మనము ఎవరు తల్లి ఎవరు సుభద్ర అక్కడ అభిమానుడు వెళ్ళి అక్కడ ఎవరి దగ్గరికి బలరామ దగ్గరికి వెళ్ళి వెళ్తున్నామని పోదామా తల్లి? అంటే నువ్వు పెద్ద మామని చూసి వస్తావా నేను చూశాను ఆ, నువ్వు పోయి చూసిరా పోయి సుఖనాన్ని చూసిరా ఆ, అట్లా ఆనాడు కదా ఓ నాయనా. అమ్మ మరి ఇద్దరు దాని లెక్క తర్వాత వాళ్ళని చెప్పాలి. ఆ, చెప్పాలి. ఏయ్. గోపాల గోపాల గోవింద గోవింద గోపాల గోపాల గోవింద ఏమిటి ఉద్యానవనపు లోపల కాస్తగా ఇలాంటి ఒక్క
చెల్లి నడిపిస్తున్నది ఎవరు కావచ్చు ఏడాడు ఆ చెల్లి కమలని నాతో సారి రమణులెవ్వరు లేరు గదే కమలని నాతో సారి రమణులెవ్వరు లేరు గదే కమలని సారి రమణులెవ్వరు లేరు గదే కమలని నాతో ఏమంటున్నావు తల్లి ఒక్క మాట అమ్మ గాత అమ్మ చెప్పు రాబోయ్ బాబా అయిపోయింది అంగడి అబ్బా మీ అంగడి అయిపోయింది మీ అంత శాతం తినకపోతున్నది ఎందుకెనకపోతుంది అవునారా అయ్యా ఇది గిట్ట ఉంటది ఎట్లుంటది నీ పేరు ఏం పేరు వాళ్ళ పేరు నా పేరు శశిరేఖ అంటున్నారు శశిరేఖ నువ్వు గడపకం చెయ్యే శశిరేఖ ఏ పాలేనా పాలు ముండా నోటి మాటలు ఏమి నేను తిరుపతి తిరుపతి పోయినా మొన్న వచ్చిండవు పోయంటే గిరంతే ఏంది అరే ఎవరికి అంటావు అమ్మా చెలి చెలి ఉద్యాన మనము రాగదే చెలి మేక బండి అయిపోయింది